ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ రాజకీయ నేత వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో చేరబోరని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వేరే పదవులు ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. డబ్బు ఆశించి రాజీనామా చేయలేదని వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని తెలిపారు. 3 తరాలుగా ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటారన్నారు. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్కు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ ఏ పదవి ఇచ్చినా శక్తి మేరకు పనిచేశారని చెప్పారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశారన్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించారని, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదనలు లేవని వెల్లడించారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు విజయసాయిరెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయసాయిరెడ్డి రాజీనామాను ఎలా చూడాలి? గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అనొచ్చు, కీలక నేతలు అనొచ్చు, ఒక్కొక్కరుగా పార్టీని వదిలి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలోనే కొంతమంది ఎమ్మెల్సీలతో పాటు 3 రాజ్యసభ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్రావు ఈ 3 రాజీనామా చేశారు. ఈ 3 రాజీనామా చేసినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోయిన నష్టం లేదని ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేతగా వ్యవహరించారు. 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో విజయసాయి రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఢిల్లీకి సంబంధించినటువంటి కీలక వ్యవహారాల్లో కూడా పార్టీని ఢిల్లీ స్థాయిలో సక్సెస్ఫుల్ గా అటు కేంద్ర పెద్దల దృష్టికి ఆ పార్టీ వ్యవహారాలు తీసుకెళ్లడం కావచ్చు, అదేవిధంగా కేంద్రంతో లాబింగ్ చేసేటువంటి విషయంలో కూడా విజయసాయి రెడ్డి చాలా కీలకంగా గతంలో వ్యవహరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ గాను, అదేవిధంగా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా, ఇతర జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. చాలా కీలక విషయాల్లో విజయసాయి రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డికి నిత్యం గైడ్ చేయడం కానీ, లేదంటే ఆయన చెప్పినటువంటి పనులను సక్సెస్ఫుల్ గా చేయడంలో విజయసాయి రెడ్డికి చాలా మంచి రికార్డు ఉందని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీలో విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి ఆ పార్టీకి సంబంధించి ఆదరణ, అంటే ప్రజాదరణ అనుకోవచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఆదరణ ఉన్నటువంటి నేతగా కూడా చెప్పుకుంటూ వచ్చారు. గత కొంతకాలం ఆయన నెంబర్ 2 అనే పొజిషన్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి నేత కూడా ఇప్పుడు సడన్ గా అటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం, అంతేకాకుండా రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రకటించారు. అది సడన్ గా తీసుకున్నటువంటి నిర్ణయమా, లేదంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముందుగానే సమాచారం ఇచ్చి నిర్ణయం తీసుకున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 31 తిరిగి వస్తారు. ఆయన తిరిగి వచ్చే లోపే ఈయన ఇంత త్వరగా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఒక చర్చ అయితే వైసీపీ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పార్టీకి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కానీ, లేదంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు రాష్ట్రంలో లేనిటువంటి సమయంలో ఇలాంటి కీలక నిర్ణయం ఎలా తీసుకున్నారనే చర్చ అయితే ఒకటి కొనసాగుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయనకు ఈ సమాచారం ఇచ్చే రాజీనామా చేసి ఉంటారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రమేష్, ముఖ్యంగా విజయసాయి రెడ్డి రాజీనామా లేఖ పంపించినట్టుగా ఎక్కడైతే సమాచారం కనిపించట్లేదు. కేవలం ట్విట్టర్లోనే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ముందుగా పబ్లిక్ డొమైన్లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో ఒకసారి మాట్లాడుంటే బాగుండేది కదనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు విజయసాయి రెడ్డి అధిష్టానంతో మాట్లాడలేకపోవడానికి కారణాలు ఏంటి? అదే విజయసాయి రెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముందు సమాచారం ఇచ్చారా, లేదంటే సమాచారం ఇవ్వకుండానే రాజీనామా చేశారనే దాంట్లో కొంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు. ఆయన
మరో 2-3 రోజుల్లో రాష్ట్రానికి కూడా తిరిగి రానున్నారు. ఈలోపే రాజీనామా చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి కూడా రాజకీయంగా అయితే ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. కానీ విజయసాయి రెడ్డి సడన్ గా రాజీనామా చేసి ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ పార్టీ శ్రేణులను షాక్ గురి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా విజయసాయి రెడ్డి ఉన్నారు. రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయనతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాల కారణంగానే విజయసాయి రెడ్డి పార్టీలోకి తీసుకురావడం కావచ్చు, ఆయనకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రమేష్, అలాగే విజయసాయి రెడ్డి కొన్ని కీలకమైన విషయాలు అయితే ట్విట్టర్లో ప్రకటించారు. ముఖ్యంగా టీడీపీని రాజకీయంగా విభేదించాను కానీ చంద్రబాబు కుటుంబంతో కానీ ఎలాంటి విభేదాలు లేవని చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయన నాకు చిరకాల స్నేహం ఉంది ఆయనతో అని కూడా ఆయన ట్విట్టర్లో ప్రస్తావించారు. అంటే దీని వెనక కారణం ఏమేమి ఉంటుంది? ముఖ్యంగా రెడ్ బుక్ ఏమన్నా పనిచేస్తుందంటారా? అంటే విజయసాయి రెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు పైన వ్యక్తిగతంగా అనేక విమర్శలు చేశారు. ఆ పార్టీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు ఇటు రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదంతా కూడా పార్టీ పరంగా వైరంగానే చెప్తున్నారు తప్ప ఆ కుటుంబంతో కానీ లేదంటే వ్యక్తిగత వైరం లేదనేది ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో చంద్రబాబుని విమర్శించినప్పటికే ఈ రాజకీయ విమర్శలకే పరిమితం అంటూ కూడా ప్రస్తుతం ఆయన చెప్తూ ఉన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో తాను చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబును ఉద్దేశించి కానీ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కానీ ఇవి కేవలం రాజకీయ పరంగానే చూడాల్సింది తప్ప వ్యక్తిగతంగా చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పైన కూడా గతంలో అనేక రాజకీయ ఆరోపణలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కూడా తనకేమి రాజకీయ శత్రుత్వం లేదు, పవన్ కళ్యాణ్ తో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒక కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా చేసినటువంటి రాజకీయ విమర్శలకు సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే ఉద్దేశంతో ఎలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. అయితే వైఎస్ కుటుంబంతో తనకు అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. తనకు పార్టీలో కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పదవుల విషయంలో కూడా కృతజ్ఞతలు విజయసాయి రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రాజకీయాల నుంచి ప్రస్తుతం తప్పుకుంటున్నప్పటికీ తాను ఏ పార్టీలో చేరబోవటం లేదని చెప్పారు. ఎవరి ఒత్తిళ్లు రాజీనామా వెనక లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డి కొంతకాలంగా వైసీపీకి కాస్త దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఆయన పార్టీ మారుతారంటూ గతంలో అనేక రకాల కామెంట్స్ కానీ అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని ఆయన ఖండించారు. కానీ ఉన్నపళంగా ఆయన రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన రాజకీయంగా అడుగులు వేస్తారా లేదంటే రాజకీయాలకు నిజంగానే దూరంగా ఉంటారనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణాలేంటో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరను, డబ్బు ఆశించి అయితే రాజీనామా చేయలేదని చెప్తున్నారు. అలాగే రాజకీయాల పరంగా చంద్రబాబుతో అయితే విభేదించాను కానీ చంద్రబాబు కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అలాగే పవన్ కళ్యాణ్ తనకు చిరకాల స్నేహితులు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో తను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలకు రాను అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీకి సంబంధించి మరి ఆయన రాజీనామా లేఖ కూడా పంపలేదు. ట్విట్టర్లోనే ఆయన స్పందించారు. ఎందుకు ఈ విధంగా చేశారనే విషయాలపై మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు ఎనలిస్టులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, ఇది వైసీపీకి బిగ్ షాక్గా మనం చూడాలా? విజయసాయి రెడ్డి రాజీనామాను మనం ఎలా చూడాలి? సడన్గా రాజీనామా చేశారు, వెనకాల ఏమైనా ఒత్తిడి ఉండే అవకాశం ఉందంటారా? విజయ్ గారు, మీకు అట్లాగే లక్ష్మణ్ గారికి అట్లాగే స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు గమనించాలి. ఎప్పుడైనా నూతిలో పడ్డవాడి మీద 100 రాళ్ళు అంటారు. అట్లాగే శ్రీశ్రీ గారి కవిత గుర్తొస్తుంది. అంటే నిప్పులు చెరుగుతూ నింగికెగిరితే ఆశ్చర్యంతో నివిడాశ్చర్యంతో మీరు నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే అని ఒక కవిత ఉన్నది. అధికారం పోగానే అందరు బీదోడు అయిపోతున్నారు. అధికారం పోగానే రకరకాల దాడులు జరుగుతాయి. అది రాజకీయ దాడులు జరుగుతాయి, సామాజిక దాడులు జరుగుతాయి. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు మొత్తం 11 మంది ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఉంటే 3 మొన్ననే రాజీనామా చేశారు. 3 వికెట్లు పడిపోయి. అందులో 2 మళ్ళీ టీడీపీ కైవసం చేసుకున్నది, 1 బీజేపీకి. కృష్ణయ్య గారు, మోపిదేవి వెంకటరమణ, అట్లాగే బీద మస్తానరావు గారు 3 రాజీనామా చేశారు. ఇది 4వ రాజీనామా. దాన్ని అట్లా చూసుకుంటే ఆ 3 రాజీనామా తర్వాత బీజేపీ లబ్ధి పొందింది ఏంటంటే అదే సీట్లో మనకు ఎవరిని కృష్ణయ్య గారిని కూర్చోబెట్టడం. బీజేపీకి అసలు లేని సీట్లు 1 వచ్చింది. అట్లాగే సారా సతీష్ అని కొత్త ఆయనకి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణకు ఎట్లా పార్టీ గారికి ఇవ్వలేదు.
అట్లాగే మనకు ఈ రెండో సీటు టీడీపీ నుంచి రాజీనామా చేసిన బీదమస్తారావుకి ఇచ్చారు. అది మన వైసీపీ నుంచి రాజీనామా చేసిన నాకు ఇచ్చారు. కనుక ఇప్పుడు 4వ వికెట్ ఇది ముఖ్యమైన వికెట్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా A1 A2 యాక్చువల్గా అక్కడ A1 A2 అధికారంలో కూడా కీలక జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే ఉండేవారు. సాక్షి పేపర్ నుంచి చూస్తున్నాను నేను. కానీ ఇప్పుడు ఏమైందంటే అధికారం పోగానే ఎందుకు ఇట్లాంటి నిర్లిప్తత వస్తే నాకు అర్థం కాదు. కానీ ఎదుర్కోవాలి ఎప్పుడు కూడా. అధికారం ఉన్నప్పుడు ఎట్లా, అధికారం లేనప్పుడు కూడా అదే ప్రవర్తించాలి. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లాంటి రాజకీయాలు లేవు. ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి రాజకీయాలు మొదట్లో లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మాత్రం అధికారం మారగానే, రాష్ట్రంలో అధికారం మారగానే మధ్యయుగ రాజకీయాల్లాగా వస్తున్నది. కక్ష సాధింపు చర్యలు ఏం చేస్తారని గతంలో కూడా చూశాను మనం. ఏది సీఎం రమేష్ మన ఇద్దరు మన సుజనా చౌదరి గారు ఇద్దరు కూడా టీడీపీకి రాజీనామా చేసి, టీడీపీ అధికారంలో టీడీపీ రాజీనామా చేసి అటు పక్కన బీజేపీలో చేరడం చూశాం మనం. కనుక రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇవాళ బీజేపీకి చాలా అవసరం. కనుక ఒకవేళ ఇదే పద్ధతిలో బీజేపీలో ఏమైనా చేరబోతున్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వ్యవహారం చూస్తే టీడీపీకి రాజీనామా, కష్టకాలంలో టీడీపీకి కానీ రాజీనామా రామ్మోహన్ గారు ముఖ్యంగా విజయసాయి ట్వీట్లో అయితే నేనైతే ఏ రాజకీయ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటానని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూడాలి మరి దాన్ని? అందుకే పైకి ఇప్పుడు రాజకీయ నాయకులు గురిజాలప్పారావు గారు ఏనడా అన్నారు అంటే పొగ తాగని వాడు దున్నపోతే పుట్టురు అని అట్లాగే ఎక్కువ మాట అన్నారు. ఆయన ఏమన్నాడంటే అభిప్రాయాలు మార్చుకోని వాడు రాజకీయ నాయకుడే కాదు అని. ఇవాళ అదే జరిగింది. వ్యక్తం చేసిన అభిప్రాయాలు రేపు ఉండాలనే అవసరం లేదు, పరిస్థితి మారే అనవచ్చు. బీజేపీ మనకు ఎంపీగా అయ్యేదాకా కృష్ణయ్య గారు కూడా ఏమన్నారు, నేను ఏ పార్టీలో చేరను, నేను కేవలం రాజీనామా చేస్తున్నాను. నిజంగా చెప్పానంటే ద్రోహమే అంటున్నాను. గతంలో రాజ్యసభ సభ్యులు 3 రాజీనామా చేసినప్పుడు అదే అంటారు. వాళ్ళు నమ్మకం పెట్టుకొని రాజ్యసభ అనేది చాలా పెద్దది. మరొకగా చెప్పాలంటే వాళ్ళకు ఎంత లాయల్టీ ఉంటే ఇచ్చేది 6 సంవత్సరాల పదవి. ఉదాహరణకు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. విజయసాయి రెడ్డి గారికి 3.5 ఏళ్ల పదవి ఉంది కదా. 2022 జూన్లో ఎన్నికయ్యాడు ఆయన. 22 అంటే 6 సంవత్సరాలు ఇది మనకు శాశ్వత సభ. కనుక ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగానే రాజీనామా చేస్తున్నాయి అంటే ఒకటి ఈడీ ఇట్లాంటివి ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయేమో అని ఒకటి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాజ్యసభ సభ్యుడి ఉంటే ఇవన్నీ పెడతారు కదా, లేకపోతే బీజేపీలో చేర్చి ఇవన్నీ సమస్యలు ఉండవు కదా అనేది ఒకటి. వ్యూహాత్మకంగా గతంలో టీడీపీలో ఉన్న సీఎం రమేష్ ను, సుజనా చౌదరిని ఎట్లాగో అక్కడికి పంపించిండ్రో చంద్రబాబు నాయుడు గారు పంపించినాడు అంటారు. కాదు వాళ్ళే అంటారు. మొత్తం మీద ఏదో జరిగినా కూడా వాళ్ళ మీద కేసులు అంటే ఏం లేవు కదా, ఇప్పటికి కూడా తెలియవు కదా. ఈడీ కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు విఫలపడతారు అనుకునే క్రమంలో వాళ్ళిద్దరు అక్కడ పోయిన సేఫ్ సైడ్ అయిపోయారు. అంటే ఇప్పుడు మనకు వాషింగ్ పౌడర్ నిర్మా లాగా బీజేపీలో చేరితే పవిత్రులు అయిపోతున్నారు. కనుక ఇక్కడ కూడా నాకు అనుమానం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మీదికి అన్నా ఇప్పటికైతే రాజీనామా అయితే ఫార్మేట్ లో చేయలేదు. స్పీకర్ ఫార్మేట్ లో డిప్యూటీ చైర్మన్ ఉంటాడు కనుక ఆ ఫార్మేట్ లో చేయలేదు. చేయకుండా ఇప్పుడు కేవలం ట్విట్టర్ ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ఒకవేళ నిజంగా రాజీనామా చేసిన విజయ్ గారు రేపు నా అనుమానం ఏంటంటే బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడానికే ఉంటాడా. ఎందుకంటే బీజేపీతో మిత్రులతో చాలా సంబంధాలు ఉన్నాయి. బీజేపీ ఢిల్లీలో చక్రం తిప్పినవాడు, ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ చక్రం అంతా బీజేపీ అక్కడ మన ఢిల్లీలో తిప్పినవాడు కనుక అందరు మంత్రులు, స్పీకర్లతో సహా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కనుక అదొకటి. రెండోది ఇప్పుడు సకులు పడుతున్నారు కానీ మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు బండబూతులు తిట్టిన చూసినాం కదా. పవన్ కళ్యాణ్ మిత్రుడు అంటున్నారు. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ తిట్టిన తిట్లు ఎవరు తిట్లు, ఈయన తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేదు. లోకేష్ ఇవన్నీ వీళ్ళందరి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నైతికార్హత లేదు. అధికారం పోగానే మొత్తం బీదవాళ్ళు అయిపోయి మాకంతా పోయింది అనే లెవెల్ ఎందుకుంటున్నారంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాం. 2 అంటున్నాం. విజయసాయి రెడ్డి మీద 2 కత్తులు వేలాడుతున్నాయి. ఒకటి విశాఖపట్నంలో భూదంతా చేశాం. విశాఖపట్నంలో ఇన్ఛార్జిగా చాలా రాయలసీమ రాజకీయాలను నడిపారని ఒకటి ఉన్నది ఆయన మీద ఆరోపణ. ఖచ్చితంగా ఏదో కేసు పెట్టి లోపలికి పంపుతారని భయం ఉంది కనుక ఇవాళ నేను రాజకీయాలను తప్పుకుంటుంటా అంటే అది పాపం తాగదు. రాజకీయాలు తప్పుకున్నా కూడా వేటి వేసేవాళ్ళు వేటి వేస్తారు, చేటు చేసేవాళ్ళు చేటు చేస్తారు. కానీ ఒక్కటే అంటే మార్కండేయుడు కదా శివలింగాన్ని కవలించుకున్నట్టు ఇవాళ తాను బీజేపీ వైపు పోతారేమో అని నేను ఒక రకంగా అనుకుంటున్నాను. రైట్, మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయన్ని కూడా అడుగుదాము. లక్ష్మణ్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? విజయసాయి రెడ్డి రాజీనామా ఒత్తిడి మేరకు జరిగిందంటారా, లేకపోతే ఇంకా వేరే ఏ కారణాలను ఉండి ఉండొచ్చా? అన్నిటికీ మూలము కేంద్రంలోని బీజేపీ నాయకత్వము ఇంకా జగన్మోహన్ రెడ్డిని సపోర్టు చేస్తుందేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు, ఎక్కువ అవినీతి చేసిన వాళ్ళు ఆశతో ఉన్నారు ఇప్పటి వరకు. కానీ నాకున్న పక్కా సమాచారం మేరకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వము 0.1 కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్టు చేయకూడదని నిర్ణయించారు.
0.1 కూడా. సరే, రకరకాల రూమర్స్ ఉండొచ్చేమో, కానీ నాకున్న సమాచారం అనేది చెప్తాను. సో ఇప్పుడు ఏమైపోయింది, బీజేపీ మద్దతు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనే సంగతి ఎవరికి వాళ్ళు బీజేపీ నాయకత్వం దగ్గర క్లారిటీ తీసుకున్నారు. క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. వచ్చేసిన తర్వాత మనం ఉండటం వలన మనము ప్రయోజనం ఏంటి, మనకు ఇంకా నష్టం జరుగుతుందా జరగదా అని బేరీజు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. దాంట్లో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. అందువలన ఆలోచిస్తారు కదా, ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి. కనీసం రాజకీయాల నుంచి తప్పుకున్నా, లేదు వైఎస్ఆర్సీపీ నుంచి తప్పుకున్నా కొంత కూల్ అవుతుంది వాతావరణము. మనం ఏదో దూరంగా ఉండగలిగితే కేసుల విషయంలో ఏదైనా చేతనైన సహాయం అందుతుందేమో అని ఒక ఆశ వీళ్ళకు కలుగుతున్నది. అందులో మనం ఇందాక మనం అనుకుంటున్నట్టు అతను A2 విజయసాయి రెడ్డి. 2 అంటే అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే, అంటే 3 సంవత్సరాల క్రితము అనేక విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరి మధ్య, ఇక్కడ కేసుల్లో ప్రత్యేకించి ఈడీ కేసుల్లో తప్పించుకునే అవకాశాలు లేవు అనేటువంటి సంగతి తెలిసిన తర్వాత ఇతను బీజేపీతో మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి ఏదైనా తను బయటపడాలి అని అనుకుంటే అప్రూవర్గా మారితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందటంతో జగన్మోహన్ రెడ్డి గారు భార్యా సమేతంగా చెన్నైకి పోయి కాళ్ళకు నమస్కారం చేసి, నేను పక్కా సమాచారంతో చెప్తున్నది, కాళ్ళకు నమస్కారం పెట్టి, ఏదో అయినా మేము మీ వైపు నుంచి ఏదైనా మా వైపు తప్పులుంటే మమ్మల్ని క్షమించండి, మీకు అన్ని విధాలుగా మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్పిన తర్వాత సద్దుమణిగింది అది. ఆ రోజే ఆయన అప్రూవర్గా మారేవాడు. ఇప్పుడు మారడని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఇంకా పార్టీ వదిలేశాడు, రాజ్యసభ వదిలేస్తున్నాడు. ఇప్పుడు అప్రూవర్గా ఏముంది, నేను అప్రూవర్గా మారుతాను, నాకు రాజకీయాలు వద్దు, పొలం దొరుకుంటా చెప్తున్నాడు ఇప్పటి నుంచే. అప్రూవర్గా మారుతాను కూడా అనొచ్చు రేపు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఇబ్బందులు వస్తాయి, కోర్టులో వస్తాయని నేను అనుకుంటున్నాను. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కోర్టుల్లో సాక్ష్యాధారాలు ఇంపార్టెంట్, విచారణలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఇబ్బందులు అయితే వస్తాయి అనేటువంటిది అందరం లాయర్లు కూడా చెప్తున్న మాట నేను అంటున్నాను అన్నమాట, వస్తాయి అని. ఇప్పుడు ఈయన ఏంటి, చూడు, ఎవరు ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీ వదిలేస్తే ఆ పార్టీ నాకు మేలు చేసింది, నాకు ఈ ప్రయోజనాలు చేసింది, ధన్యవాదాలు, అవన్నీ రొటీన్గా చెప్పే వాక్యాలు అతను చెప్పాడు. అందులో ఏమాత్రం చిత్తశుద్ధి లేనే లేదు ఆ వాక్యాల్లో. అందరు చెప్పేటి ఆయన చెప్పాడు. అది మైనస్ పాయింట్. కానీ లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టుగా కేసుల భయంతో విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్లయితే కనుక గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆస్తులకు సంబంధించి చాలా కీలక విషయాలు ఆయనకు తెలుసు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అప్రూవర్గా మారితే కనుక జగన్ పరిస్థితి ఏంటి? అదే మారితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. జగన్ పరిస్థితి ఏంటి అంటే కేసుల్లో ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. అక్కడ కొంత సాక్ష్యాధారం కావాలి. ఇప్పుడు ఇతను ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి కంపెనీలకు ఆడిటర్, గుర్తుపెట్టుకోండి, చార్టెడ్ అకౌంటెంట్. ఇతను రాజకీయ నాయకుడు కాదు. ఉన్న ఫలంగా అతనికి జగన్మోహన్ రెడ్డి గారు తన ఆడిటర్ కాబట్టి అతనిని పార్టీలో చేర్చుకొని అతనికి రాజ్యసభ 2 సార్లు ఇచ్చి అతన్ని ప్రోత్సహించాడు. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార రహస్యాలు అన్నీ తూచా అన్ని A to Z ఆయన చేతిలో ఉన్నవి, విత్ రికార్డ్స్తో సహా ఉన్నాయి ఆయన దగ్గర. ఒకవేళ ఆయన ధైర్యం చేసి అప్రూవల్గా మారి లేదా మారకపోయినా వాటిని అన్నిటినీ సిబిఐకో ఈడీకో అందించాడు అనుకోండి, అప్పుడు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు వ్యాపారం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డినే తప్పు పట్టడం లేదు. ఎవరు వ్యాపారాలు చేసినా కూడా ఇప్పుడు ఎంతమంది వ్యాపారస్తులు ఈడీ కేసులు ఇరుక్కుపోయారు.
రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కూడా. కాబట్టి ఇక్కడ వ్యాపార సంస్థలు నడిపేటువంటి వాళ్ళు ఎక్కడో చోట ఏవో తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పులు బయటికి తీయడానికి డాక్యుమెంట్లు, ఆధారాలు కొన్ని కావాలా. ఈయన ఆడిటరు, ఈయన దగ్గర లేవు అని మనం అనుకున్నామా అంటే మన చోలపులు పెట్టుకుని లేం కదా, అన్నీ ఉంటాయి ఆయన దగ్గర, A to Z ఉంటాయి. అందుకని అతను నోరు విప్పితే మన పరిస్థితి ఏమిటో, మనం అధికారంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా, డ్యామేజ్ అవుతుందనే తను సతీ సమేతంగా చెన్నైకి ఈయన విజయవాడకు రాకుండా చాలా ఒక నెల రోజుల పాటు చెన్నైలోనే ఉన్నాడు అలిగి. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి మళ్ళీ సంజాయించుకొని వచ్చారు. సరే కొంత మళ్ళీ మార్పు చూసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ రెండోసారి రాజ్యసభ కూడా ఇచ్చాడు. దానివల్ల లేకుంటే ఇచ్చే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు రెండోసారి కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఏం నమ్ముతున్నారు? తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతో కొంత బీజేపీ వాళ్ళు లాభం చేకూరుస్తారేమో, అంటే ఏదైనా అతను చెప్పిన పనులు చేస్తారేమో అని నమ్మారు. నమ్మి ఇప్పుడు వెయిట్ చేసి 7 నెలల నుంచి చూశాడు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ వాళ్ళ మద్దతు లేదు ఈయనకు ఇంకా అని. లేదు అన్నప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది కదా, ఈ వేరే కేసు, ఈ కోర్టుకు సంబంధించి మన ఈయనకు విజయసాయి రెడ్డికి. అంటే రోజు రోజుకు తను ఎక్కడో ఏదో తనకు గొలుసు పడుతున్నది, చుట్టుకుంటున్నది. సో భవిష్యత్తులో ఇబ్బంది పడతానేమో ఈయనతో ఉంటే అనేటువంటి భయం ఖచ్చితంగా వచ్చి ఉంటది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి చేశాడా అనే దానికంటే బీజేపీకి చెప్పి చేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ గారు మీరు ఎలా చూస్తారు? చెప్పి చేశాడనకంటే బీజేపీకి చెప్పి చేసి ఉంటాడని మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే కేసులు ఈయన మీద ఉన్నా, ఈడీ నోటీసులు ఇచ్చినా, ఇంకా ఈయన బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులతో మంచి రిలేషన్ ఉన్నది. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి నువ్వు అక్కడి నుంచి తప్పుకోవయ్యా, ఇక్కడ రా, నువ్వు ఆయన సంగతి చూద్దాము అని చెప్పి ఉంటే, ఒకవేళ వెళ్ళాడు అనుకుందాం అనుకో, మరి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టదు ఈ వార్త విని ఉంటే, టెన్షన్ లో ఉండి ఉంటాడని అనుకుంటున్నాను. రైట్, రామ్మోహన్ గారు మీరు ఎలా చూస్తారు? నిజంగా జగన్మోహన్ నిద్ర పట్టిన పరిస్థితి ఈ వార్త నిజంగాను ఎంతకాలం బీజేపీ అయితే వైఎస్ జగన్కి సపోర్ట్గా ఉందనే ఒక ప్రచారం ఉంది. వైసీపీ నాయకుల్లో కూడా కొంత ధైర్యంగానే ఉన్న పరిస్థితి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తుంది ఏంటంటే 0.1% కూడా సపోర్ట్ లేదు అనే విషయం తేడతెల్లం అవుతున్నాడు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. నేను చెప్పిన దానికి కొత్త చెప్పాను, లక్ష్మణ్ గారు చెప్పాను. నేను మొదలు చెప్పింది అదే కదా, రేపు బీజేపీలో చేరబోతున్నారని చెప్పాను నేను మొదటి. ఒకటి కాబట్టి అంతఃపుర రాజకీయాలు నాకు లక్ష్మణ్ గారు తెలిసిన నాకు తెలియదు, కానీ కాళ్ళు పట్టుకున్నాడా, చేతులు పట్టుకున్నాడా, వేళ్ళు పట్టుకున్నాడా తెలియదు. కానీ రాజకీయంగా ఆలోచన చేస్తే మాత్రం వీళ్ళందరూ కూడా తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులు అందరూ గదరాసు అని సుమతి శతకం చెప్పింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ పోతున్నారంటే, A1, A2 కూడా పోతున్నారంటే దీనికి అర్థం ఏమిటి అంటే బీజేపీ రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అంశాన్ని ఆలోచన చేస్తుంది. మీరు బీజేపీకి ఏంటంటే జమిలీ ఎన్నికలు ముందర పెట్టుకున్నారు, వాళ్ళకి రాజ్యసభలో వాళ్ళకి మెజార్టీ కావాలి. తెలుగుదేశాన్ని ఎట్లా చేర్చలేదు, తెలుగుదేశానికి మొన్నటిదాకా ఒక్క సీటు కూడా లేదు కదా. ఇప్పుడు 2 వచ్చినాయి తెలుగుదేశానికి, మీద మస్తారావు గారు కానీ సానా సతీష్ మొన్న వచ్చినవి కదా. వీళ్ళు ముగ్గురు రాజీనామా చేస్తే కదా, ఏది మోపిటి వెంకటరమణ, అట్లాగే మనకు బీద మస్తారావు, అట్లాగే మనకు రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణ, ముగ్గురు రాజీనామా చేస్తే, లేకపోతే 11 వాళ్ళే కదా రాజ్యసభలో. ఈ 2, 3 ఒకటి వచ్చింది. ఇప్పుడు నా 3వది అవుతుంది, బీజేపీకి 2వ సీట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. 2వది ఏంటంటే ప్రధానమంత్రితో సహా అమిత్ షా, అక్కడ కూడా అధికారంలో 1-2 స్థానంలో ఉన్న మోడీ, అమిత్ షాతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. చాలా వరకు ఆర్థికంగా కూడా మొన్నటిదాకా నేను రహస్య స్నేహితం ఉన్నది. ఇప్పుడు మన ఏదైతే బీజేపీకి వైసీపీకి గత 5 ఏళ్ళు ఏం దూరంగా లేరు, పూర్తి రహస్య స్నేహితులు వాళ్ళు. ఈ అధికార పార్టీ ఏదైతే వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న సొమ్మును ఇప్పటిదాకా బీజేపీ అనుభవించింది. బీజేపీ అనేక రకాలుగా ఇక్కడ ఉపయోగించుకుంది. మూటలు మోయించుకుంది, మూటలు తీసుకుపోయిన వాడు మనకు విజయసాయి రెడ్డి కదా. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చేయకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద భయపెట్టి, అంటే ఆయన కేసుల మీద భయపెట్టి ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినట్టు వినిపించే ప్రయత్నం చేశారు. చూడండి, మొత్తం విజయ్ గారు మొత్తం కేసులు చూస్తే ప్రతి బిల్లుకు కూడా ఆమోదం తెలిపినారు. ఏది వైసీపీ ఎంపీలు
మొన్నటి దాకా. ఆఖరికి మొన్న కూడా రాజ్యసభ ఎంపీలు మొత్తం 11 మంది అంటే ఇప్పుడు మొన్నటి పరిణామం జరగకముందు చెప్తున్నాను. మొత్తం రాజ్యసభలో మా మోడీకి మద్దతు, బీజేపీ మద్దతు తెలిపారు. కనుక అసలు ఫస్ట్ విచిత్రం ఏంటంటే మొత్తం ఏ రాష్ట్రంలో రాజకీయం అందరూ ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కానీ, లేకుంటే సరే జనసేనకు సీట్లు అప్పుడు కూడా. కనుక ఈ అందరూ కూడా ఒకే పార్టీకి, బీజేపీకి దాసోహం అన్న సందర్భం మొట్టమొదటిసారి. ఇంకా ఏ రాష్ట్రంలో చూడం మనం. ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది. కానీ 3 పార్టీలు దానికి వంతపాటి. కాంగ్రెస్ ఎట్లాగా ఉన్నా లేనంటే ఒకటే. కనుక కాంగ్రెస్ వంతపడకపోయినా, కమ్యూనిస్టులు వంతపడకపోయినా బీజేపీకి దూరంగా ఉంటారు వాళ్ళు పార్టీల రీత్యా, సిద్ధాంత రీత్యా. కానీ టీడీపీ, బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన 3 పార్టీలు అంటకాగినాయి కదా అక్కడికి దాసోహమానడానికి. ఇవాళ కూడా నేనేమంటున్నాను విజయ్ గారు, రేపు జరగబోయే పరిణామాల్లో బీజేపీ తన ఒక సీటును పెంచుకోవడానికి, గతంలో సుజనా చౌదరి, మనకు సీఎం రమేష్ ఉదాహరణ ఇక్కడ కూడా వర్తిస్తుంది. వీళ్ళు ఈ మన సాయిరెడ్డి గారు తప్పనిసరి బీజేపీలో చేరతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి ఎన్ని బలికినా కూడా మళ్ళీ రాజ్యసభ ఖాళీ అవుతుంది. ఖాళీ అవుతే ఏం చేస్తారు? కృష్ణయ్య గారికి ఇచ్చినట్టు ఈయనకి ఇస్తారు. అప్పుడు 2వ సీట్ వస్తుంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాంతో పాటు చాలా రహస్యాలు తెలిసినా కూడా ఈయన ఏ మాత్రం అప్రూవర్ గా మాడినా శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే A2గా ఉన్నాడు. ఎక్కడో A6 A7 దూరంగా ఉంటేనేమో స్పెక్టేటర్ గా ఉంటే అప్రూవర్ గా మారుతారు. కానీ A1 తో పాటు A2 కూడా జైలు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ దాన్ని వాయిదా వేయడానికి, ఈడీ కేసును కొంచెం చల్లపరచడానికి నేను ఇంకోటి అంటున్నాను, వీళ్ళిద్దరి మధ్య విభేదం కంటే వీళ్ళిద్దరు కలిసే ఆ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకు అనుకోవద్దు మనం? ఇప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బంధువు, తన దగ్గర వాడు A2లో ఉన్నాడు ఆయన. కనుక ఆయనను పంపించి ఆయనను వయా మీడియా, గతంలో స్పష్టంగా చెప్తున్నాను, తెలుగుదేశం కూడా అభిప్రాయం చేసింది. సీఎం రమేష్ ను సుజనా చౌదరి పూర్తిగా తెలుగుదేశం ఎంపీలుగా ప్రవర్తించారు, బీజేపీలో ఉండి కూడా. కానీ ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక వయా మీడియా అక్కడ ఒకరు కావాలి కనుక అవసరమైతే ఎంపీని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది విజయ్ గారు, రాజ్యాలు పోయినా, రాజులు పోయినా మధ్యయుగ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. మధ్యయుగ రాజకీయాలు కులగజ్జి, దాంతో పాటు మధ్యయుగ రాజకీయాలు నడుస్తున్నాయి. కనుక మధ్యయుగ రాజకీయాల్లో అవసరమైతే తన మిత్రుని కూడా దానం చేస్తారు, తన మిత్రుని కూడా ఒక అవసరమైతే బలి చేస్తుంటారు. కనుక బలి కాదు, ఇక్కడ దానం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాను. విజయసాయి రెడ్డిని అక్కడికి పంపించి ఆ ప్రభుత్వంలో జరిగే విషయాన్ని తెలుసుకోవడానికి, రెండవది జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పోడు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోతే విజయసాయి రెడ్డి కూడా జైలుకి పోతాడు. ఏం తప్పు లేదు. ఎక్కడ నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు తప్పదు జైలు శిక్ష. కనుక ఈ కేసును వాయిదా వేయడానికి టీడీపీ ఒత్తిడిని అధిగమించి మాకు మరి బీజేపీ నుంచి ఇంకొక ఎంపీని ఇస్తున్నారు కదా అనే దాంతో రేపు బీజేపీ అధిష్టానాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సంతృప్తి పరచడానికే ఇంకా కొందరు రాజీనామా చేస్తారని నేను ఊహిస్తున్నాను. ఇప్పుడు ఒక విజయసాయి రెడ్డితో నాగదు, ఇంకా 8 మంది. రామ్మోహన్ గారు, ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నేతలు పదే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు జరుగుతున్నాయి. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రధానంగా పాలన సాగిస్తున్నారంటూ కూడా చాలా విమర్శలు చేస్తున్నారు. అంటే రెడ్ బుక్ ఒత్తిడి ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే విశాఖలో భూముల వ్యవహారం కానివ్వండి, కాకినాడ పోర్టు విషయంలో కొన్ని కేసులు, అట్ ది సేమ్ టైం అంటే ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని కూడా కొన్ని ఆరోపణలు చేసింది, కొన్ని కేసులు ఉన్నాయి దాని మీద. ఇవన్నింటినీ తప్పించుకోవడానికే ఈ రెడ్ బుక్ ఒత్తిడి ఉండి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అంటే బీజేపీ ఒత్తిడి చేస్తే టీడీపీ, జనసేన ఈ కూటమి వింటదంటారా? వినడం అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన అవసరం వాళ్ళకుంది, వాళ్ళ అవసరం మనకుంది. చంద్రబాబు నాయుడును మోడీ నియంత్రించలేడు. ఇప్పుడు ఎందుకు నియంత్రించలేడంటే 21 మంది ఎంపీలు అవసరం కదా. సరే బీజేపీ ఇద్దరు విడిచిపెట్టినా కూడా 2 ఎంపీలేమో, జనసేనకు 17 ఎంపీలు వీళ్ళకు ఉన్నారు కదా. ఈ 19 మందిని అయితే విడిచిపెట్టలేడు కదా. కనుక బీజేపీతో అవసరం మనకున్నది, మన అవసరం వాళ్ళకున్నది. కనుక చంద్రబాబు నాయుడును ఏది జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేయమని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ మనకు లోకేష్ రెడ్ బుక్ ను దాన్ని త్యాగం చేసే అవకాశం ఉండదు. మీరు అన్నది కరెక్ట్. అక్కడ ఒక మహిళతో సంబంధం ఉందని, ముఖ్యంగా విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి చేసిన వీరంగం తక్కువది కాదు. అందుకని తర్వాత వైవి సుబ్బారెడ్డిని పంపించాడు అక్కడికి. ఈయన మీద బదనాం ఎక్కువ ఉందని తర్వాత వైవి సుబ్బారెడ్డిని పంపించాడు ఇది విశాఖపట్నానికి, ఈయన ఇన్ఛార్జ్ పక్కన పెట్టి. కనుక ఇప్పుడు అక్కడ చేసిన పాపం పోదు కాదు, చేసిన పాపం చెప్పుకుంటే పోదు. ఇప్పుడు సమస్య ఏంటంటే చేసుకున్నంత విజయ్. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆయన పాపం చేసుకున్నాడు కనుక రక్షించడానికి జగన్మోహన్ రెడ్డితో సహా A1తో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీలో చేరలేడు, వాళ్ళకు పార్టీ అధ్యక్షుడు. కనుక వయా మీడియా ఆయనను బతికించి సంప్రదింపులు జరపడానికి, బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరపడానికి, మిగతా ఎంపీలు అవసరమైతే మీకు ఎప్పుడు అంటే అప్పుడు మద్దతు ఇస్తాం కదా అని ఆ పార్టీలో ఆ శిబిరంలో చేరడానికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి,
మనకు సాయిరెడ్డి ఇద్దరు కూడా పలుకొని చేసి నాకు వ్యతిరేకత కానీ కూడా పలుకొని చేశారని నేను అనుకుంటున్నాను. నా ఊహ, రాజకీయ ఊహ. అది నిజమవుద్దా అబద్ధం వద్దా అంటే రేపు కాలం తెలుస్తుంది. రైట్. లక్ష్మణ్ గారు మీరేమంటారు? నిజంగా విజయసాయిరెడ్డి జగన్కు అనుకూలంగానే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినప్పటికీ కూడా టీడీపీకి సపోర్ట్గా మాట్లాడేవారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ని రక్షించేందుకే బీజేపీలో చేరుతున్నారు అనుకోవచ్చా? అలాంటి ఛాన్స్ ఉందంటారా? అలాంటి ఛాన్సే లేదు. అయినా అన్నీ ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ నాయకత్వము మనము జగన్మోహన్ రెడ్డితో ఉంటే సపోర్ట్ చెయ్యరు. ఏదైనా సహాయం చేయాలంటే కూడా చెయ్యరు. పూర్తిగా డోర్స్ క్లోజ్ అయినాయి అని చెప్పి భావించిన తర్వాతనే ఇంకా తను ఇప్పుడు ఇతను బీజేపీలో చేరుతారంటే వాళ్ళు చేర్చుకుంటారా? చేర్చుకోరు. ఇక అందువల్ల బీజేపీలో చేరే అవకాశమే లేదు. వాళ్ళు చేర్చుకోరు కూడా. ఇప్పుడు ఉండే పరిస్థితులు చేర్చుకోరు. ఇంకా ఏ పార్టీకి వెళ్తాడు? తెలుగుదేశం చేర్చుకుంటారా? వాళ్ళు చేర్చుకోరు. ఇంకా పార్టీ వదిలితే సైలెంట్ గా ఉండడం బెటరు. సైలెంట్ గా ఉంటే కనీసం బీజేపీ మరి పవన్ కళ్యాణ్ చిరకాల స్నేహితుడిగానే ఉన్నారనే వ్యాఖ్య కూడా చేశారు కదా. ఏమన్నా మరి జనసేనకి ఛాన్స్ లేదంటారా? మరి జనసేన ఉంటే చేర్చుకోడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవేళ చేర్చుకోవాలనుకుంటే బీజేపీకి చెప్పకుండా ఇతన్ని చేర్చుకునే అవకాశమే లేదు. బీజేపీ వాళ్ళు అతన్ని చేర్చుకోవద్దని చెప్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే ఆయన ఇష్ట ప్రకారం చేర్చుకుంటాడేమో కానీ పవన్ కళ్యాణ్ అక్కడ A2గా ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీకి చెప్పకుండా కేసుల్లో ఉన్న వ్యక్తిని తను తీసుకుంటాడా? అది జరిగే పని. అంత ధైర్యం అతనికి. ఆ ధైర్యం చేయడు. చేర్చుకునే అవకాశం కూడా లేదు. ఇది స్ట్రాటజీ కరెక్ట్ గా బయటకు వచ్చింది. అతను ఏదైతే చెప్తున్నాడో అది కరెక్టు. ఏది? నేను ఏ పార్టీలో చేరను, పొలాలు చూసుకుంటాను అని ఏం చేస్తాడు? కేసుల మీద దృష్టి పెట్టుకుంటాడు. ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. దానికి ఏదైనా బాబు నేనేదో పొరపాటు చేశాను, ఇప్పుడు అన్ని వదులుకున్నాను కాబట్టి నాకు ఏదైనా మీరు ఇప్పుడు మన మిత్రుడు రామ్మోహన్ గారు చెప్పినట్టు కేసులో ఇరుక్కున్న తర్వాత తప్పించుకునే అవకాశం ఏమి ఉండదు. కానీ కాస్త శిక్ష తగ్గే అవకాశము, జరిమానాలు తగ్గే అవకాశం ఏమైనా కనపడతారేమో తప్ప శిక్ష అయితే తప్పించుకోలేరు. ఎందుకంటే మనీ లాండరింగ్లో తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సరే, వాయిదాలు వేయించుకోవడము, కాలయాపన చేయడము అనేది మరి మనం దానికి నేనేమో ఆన్సర్ చెప్పలేను. కోర్టులు ఎందుకు ఎలా ఉన్నాయంటే కోర్టులను మనం విమర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు సిబిఐని, ఈడీ యొక్క లాయర్లను విమర్శించాల్సి వస్తుంది. సో అవి ఇప్పుడు సందర్భం కాదు. కాబట్టి ఈయన కేసుల ఒత్తిడి ఈయన మీద ఉంది. అయితే ప్రమాదం ఏంట్రా అని ఇందాక మీరు అడిగినా నేను చెప్పినా కూడా ఇతను అప్రూవర్గా మారితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద ప్రమాదం. ఒకవేళ అప్రూవర్గా మారకపోయినా సిబిఐకి, ఈడీకి సహకరించినా కూడా తాను ఇబ్బంది వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిన తర్వాత మళ్ళీ భార్య సమేతంగా ఆయన ఇంటికి పోతాడా? పోడా? మళ్ళీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏమైనా రాయబారం నడుపుతారా? అయ్యా పోతే పోయావుగా, కానీ మా సంగతులు ఏమి బయట పెట్టక్కయ్యా, నువ్వు అప్రూవర్గా మారకయ్యా, లేకపోతే మా రికార్డులన్నీ కూడా ఏమి బయట పెట్టుకొని చెప్పుకుంటాడా? తెలీదు. చెప్పుకోకపోతే మార్గం లేదు. ఇక్కడ రకరకాల మధ్యవర్తులు ఉంటారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఆయన అయితే నంబర్ 2 కేసులోనే కాదు, అడ్మినిస్ట్రేషన్లో కాదు, ఆయన పార్టీలో కూడా ఆయన ప్రధాన కార్యదర్శి. వైసీపీకి ప్రధాన కార్యదర్శి ఆయన. ప్రధాన కార్యదర్శి పదవి కూడా రాజీనామా చేసి అన్ని వదులుకొని పోతున్నాడు కదా. మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఒక రకంగా అటు జగన్మోహన్ రెడ్డికి, ఇటు పార్టీకి కూడా పెద్ద డ్యామేజ్ ఇది. ఒక జనరల్ సెక్రటరీ వెళ్ళిపోతున్నాడు పార్టీ నుంచి అంటే అర్థమేమి? అధ్యక్షుడి తర్వాత జనరల్ సెక్రటరీకి అధికారాలు ఉండేది. అతను వెళ్ళిపోతున్నాడు అంటే పార్టీ మనబడేంటి? ఇక్కడ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాంట్లో ఏం సందేహించాల్సిన పని లేదు. కానీ నాకున్న సమాచారం వరకు అతను వెనక్కు రాడు. అది వాటి మీద స్టాండ్ అవుతాడు. ఖచ్చితంగా రేపు ఫార్మాట్లోనే రాజీనామా పంపుతాడు. సరే, ఆ రాజ్యసభ సీటు ఎవరికి ఇచ్చుకోవాలా అనేది బీజేపీ నిర్ణయిస్తుంది. తెలుగుదేశం నిర్ణయించేదానికంటే బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఇవ్వాలో, ఏం చేయాలా అని.
ఇప్పుడు ఇక్కడ కొత్త రాజకీయం చెప్పాలి. ఒకవేళ బీజేపీకి నిర్ణయం తీసుకోగలిగితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే ఆయన పదే పదే అతన్ని గవర్నర్గా పంపించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన దాన్ని అంగీకరించకుండా ఏంది నా రాజకీయ జీవితం అప్పుడే నేను క్లోజ్ చేసుకోవాలన్నా, కాబట్టి రాజ్యసభ ఏదైనా అవకాశం ఇస్తే నేను పార్టీకి గట్టిగా నిలబడి పనిచేస్తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి ఉన్నాడు అధిష్టానానికి, బీజేపీకి. ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఖాళీ వచ్చినప్పుడు కీలక నాయకులందరూ చెదిరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసు కూడా కోర్టులో నడుస్తుంది. రాబోయే రోజుల్లో బెయిల్ కూడా రద్దు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? చెప్పలేము. కోర్టు కన్విన్స్ అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు కదా, సుప్రీంకోర్టు కింద కన్విన్స్ అయితే గనక మరి బెయిల్ రద్దు చేస్తుందా, లేకపోతే కేసులు ఆలస్యం అవుతున్నది కాబట్టి త్వరితంగా కంప్లీట్ చేయండి అని చెబుతుందా, లేకపోతే సర్టన్ పీరియడ్ ఫిక్స్ చేసి ఈ పీరియడ్ లోపలే మీరు కంప్లీట్ చేయండి అని ఆదేశాలు ఇస్తుందో చెప్పలేము. కోర్టులో సోమవారం విచారణ జరుగుతుంది అంటున్నారు కదా రఘురామరాజు పిటిషన్ మీద. ఈ సోమవారం నుంచి నెక్స్ట్ సోమవారానికి వాయిదా పడింది. సో విచారణ స్టార్ట్ అయితే మాత్రము అది అప్పుడు తేల్చేస్తారు దాన్ని. అంటే ఈ పరిణామాలన్నీ అటువైపే చూపిస్తూ ఉన్నాయి. జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు చంద్రబాబు నాయుడు రాగానే ఖచ్చితంగా జగన్ జైలుకు పంపిస్తాడని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించే పరిస్థితులు ఎక్కువ అనిపించడం లేదా? ఖచ్చితంగా అనిపిస్తున్నాయి. మళ్ళీ దాంట్లో సందేహం జనం కూడా అదే అనుకుంటున్నారు, మనమే కాదు. ఎవరినోట విన్నా ఈవెన్ వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అదే భయంతో ఉన్నారు, అదే చర్చించుకుంటున్నారు. అందుకని చాలా మంది పార్టీకి దూరమై వాళ్ళు ఎంతమంది సైలెంట్గా ఉన్నారు చెప్పండి? చాలా మంది సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు? మరి అదే ఎవరి భయం వాళ్ళకు ఉంది, ఏం జరుగుతుందో ఏమో అని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దయినా లేదు త్వరితగతిన కేసులో విచారణ జరిగి ఏదైనా శిక్ష పడే అవకాశం ఉన్నా పార్టీని నడిపే వాళ్ళు ఎవరు చెప్పండి? భారతి గారు నడపగలుగుతారా? అసాధ్యం. ఇంకా నెక్స్ట్ తయారయ్యారు ఎవరన్నా కాలేదు. వైఎస్ భారతి ఉంది కదా, వైఎస్ భారతి ఉంది. జగన్మోహన్ రెడ్డి అదంతా జరిగే పని కాదులే కానీ విజయసాయి రెడ్డి ఉండింటే నడిపింటే వాడేమో కానీ జగనన్న వదిలిన బాణమేమో కాంగ్రెస్ లో పడింది. మరి ఇక్కడ నడిపే వాళ్ళు ఎవరు లేనట్టేనా? నాకు తెలిసి వైఎస్ భారతిని తెర ముందుకు తీసుకొచ్చే అవకాశాలు లేవంటారా? ఉన్నాయి. అంటే అవకాశం ఉన్నా లేకపోయినా ఆల్టర్నేట్ ఎవరు లేరు అని నేను అనుకుంటున్నా. ఆమె ఆల్టర్నేటివ్. ఒకవేళ అదే జరిగితే ఆమె మరి అందరినీ మెప్పించి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఒకవేళ ఇంకా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా చిన్న చిన్న ఎన్నికలు వచ్చినప్పుడు లోకల్ బాడీస్ ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగే పరిస్థితి వస్తుందా అంటే మరి చెప్పలేము. ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ కూడా ఎలా ఉంటుంది? ఇవాళ కూటమి అగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. జనం మైండ్ ఓటర్స్ ఎలా ఉంటారంటే ఏ ఎన్నికలు రేపొద్దున వచ్చినా కూడా ఒకవేళ ఈ కూటమి ఫెయిల్యూర్ అయినా, కూటమి మీద అసంతృప్తి ఉన్నా జనం ఆల్టర్నేటివ్ చూస్తారు కదా న్యాచురల్గా. ఎవరిని చూడాలా? ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది. కాంగ్రెస్ అయితే ఆమె వచ్చినా కూడా షర్మిల గారు ఎంత ప్రయత్నం చేసినా అది ఎదిగే పరిస్థితి కనపడలేదు. ఆల్టర్నేటివ్గా ప్రజలు భావించడం లేదు. ఇప్పుడైతే ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకువస్తే సార్ మీ వాయిస్ రావడం లేదు లక్ష్మణ్ గారు, మ్యూట్లో పడినట్టుంది. కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది. అది వాళ్ళ స్ట్రాటజీ ఉండొచ్చు అని నేను. రామ్మోహన్ గారు, వైసీపీ నుంచి వరుసగా నాయకులు వెళ్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ నుంచి 3 నాయకులు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు 4వ వ్యక్తిగా విజయసాయి రెడ్డి ఉన్నాడు. అయోధ్య రామిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నారనే టాక్ అయితే నడుస్తుంది. ముఖ్యంగా వైసీపీ నుంచి వరుసగా నాయకులందరూ వెళ్ళిపోవడానికి, విజయసాయి రెడ్డి కూడా వెళ్ళిపోవడానికి కేసులా లేదన్న విషయం పక్కన పెడితే జగన్ ఏకపక్ష నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ దొరికేది కాదు, అంతా సజ్జల వరకే ఆగిపోయేదనే అసంతృప్తి అప్పట్లోనే బయటపడింది. ఇప్పుడు అధికారం కోల్పోయేటప్పటికి ఆ అసంతృప్తి ఇంకా ఎక్కువ బయటపడుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మొన్నటిదాకా నోరు మెదపడిన వాళ్ళు విజయ్ గారు ఇవాళ నోరు మెదుపుతారు కదా. మొదటిదాకా మెసలకుండా ఉన్నవాడు కూడా ఇవాళ తోక చాడిస్తాడు.
బంట్రోత్ కూడా ఎదుర్కొంటాడు, ఎదురు తిరుగుతాడు అంటున్నాడు. ఎందుకంటే మొన్నదాకా అధికారం ఉంది, అధికారం అంతా మనం చూడవాలి, అయ్యా సౌభాగ్యం అని అన్నట్టు ఆయన ఏది పడితే వైనాట్ 175 అన్నాడు, ఈ సమస్య లేదు పొమ్మన్నారు. అహంకారాన్ని ఓడించారు మన ప్రజలు. భారతదేశ వ్యాప్తంగా మంచి తీర్పు ఇచ్చారు విజయ్ గారు. 3 తెలంగాణలో కేసీఆర్ ఓడించడం, అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అహంకారాన్ని సహించండి, ఇష్టం నాదే ఇష్టం, వైనాట్ 175 అంటే నీ రకమించి అది చేస్తారని చెప్పారు. అట్లాగే మోడీ గారిని కూడా ఎక్కడ కటోల్ అక్కడ చేశారు కదా. శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత మనకు ఆప్కా బార్ 400 పార్ అంటే ఏమైంది, 370 సీట్లు మాకే వస్తాయంటే 370 వాళ్ళ సొంతంగా కూడా రాలే పరిస్థితి వచ్చింది. 370 సీట్లు కాదు 340 ఆగిపోవాల్సి వచ్చింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ అహంకార రాజకీయాలను మారుస్తారు ఒకటి. ఇంకోటి ప్రజలు ఏమాలోచన చేస్తారంటే ఇవాళ వీళ్ళు విరవేస్తున్నారు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎవరంటే బీజేపీ. ఇప్పుడు ఇవాళ బీజేపీ గేమ్ చేంజర్ 2 అనుకుంటుంది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రోజులు మేము ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టలేము. చూస్తున్నారు కదా 2014 సరే అంతకుముందు రాజకీయాలు పక్కన పెడతాం. 2014లో 5 సీట్లు వచ్చినాయంటే టీడీపీతో పొత్తు వాళ్ళు వచ్చినాయి. ఇవాళ 8 సీట్లు వచ్చినాయి, అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అంటే టీడీపీ జనసేన కూటమితో వచ్చినాయి కదా. ఆనాడైనా ఈనాడు కూటమి కడితేనే వచ్చినాయి. మరి అదే 2019 ఎందుకు రాని సీట్లు 2018లో ఎన్నికలలో అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ ఎందుకు రాలేకపోయింది అంటే బీజేపీకి ఉన్నది ఏంటంటే రేపు ఈ 2 పార్టీలు బలంగా ఉంటే ఎన్నడైనా ఇదే పరిస్థితి అని ఒకటి నా ఊహ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తురుపు ముఖంగా భావిస్తున్నాను. 2027-28 కల్లా పవన్ కళ్యాణ్ గతంలో మన ప్రజారాజ్యం పార్టీని కనుక గంగలో కలిపి తీసుకుపోయి కాంగ్రెస్ లో ఎట్లా కలిపిండో అన్నదానిలో తప్పుని నడుస్తాడేమో అంటుంది. ఎందుకంటే సనాతన ధర్మం గురించి మాట్లాడడం కానీ, మోడీకి పవన్ కళ్యాణ్ ఉన్న సత్సంబంధాలు కానీ, ఇటీవల కిషన్ రెడ్డి గారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఢిల్లీలో జరిగిన సందర్భాల్లో కానీ అన్నదమ్ములు కలిపిన సందర్భం కూడా చూస్తే, మనకు అన్నదమ్ములతో కలిసిన సందర్భం చూస్తే ఇక్కడ 3వ వర్గం మన ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా కులగజ్జి ఉంది. 3 కులాలు 3 పార్టీలు, ఎవరు అన్నా ఎవరికి వద్దన్నా ఎవరికి కళ్ళ కనపడుతుంది, వైట్ అండ్ బ్లాక్ లో కనపడుతుంది. కనుక కాపు ఓట్లను క్యాచ్ చేసుకొని రేపు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎదిగే అవకాశం చేసుకునే పరిస్థితులలో పవన్ కళ్యాణ్ చేర్చుకుంటారు పార్టీ 2 నేను ఊహిస్తుంటా. నిజంగా మీరు అన్నట్టు నిజంగా బీజేపీలో చేరితే నిజంగా ఆ కాపు సామాజిక వర్గమే ఒప్పుకునే అవకాశం ఉందంటారా నిజంగా? ఎందుకుండదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన నడుపుకున్న ఒకటే, బీజేపీలో చేరుతుంది. బీజేపీకి ఇప్పుడు ఒక మంచి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో లేదు కదా. బృందేశ్వరి గారు గతంలో 2 పార్టీలు మారిండ్రు. ఇవాళ మా అంత చరిస్మా ఉండదు. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు ఇప్పుడున్న పరిస్థితులు చంద్రబాబు కంటే చరిస్మా ఉన్నది. చంద్రబాబు నాయుడు అనుభవం నాయకుడు కావచ్చు, కానీ 10 మంది గ్యాదర్ కావాలంటే మన ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనను చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఎవరిని మన పవన్ కళ్యాణ్ చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని సభ ఉత్తరాంధ్ర అటు పెట్టడం జరిగింది, విశాఖపట్నం పెట్టడం జరిగింది. అందుకనే పవన్ కళ్యాణ్ రేపు ఈ పార్టీ మొత్తం బీజేపీలో కలిపేస్తారని ఒక అపోహ, ఒక అనుమానం ఉంది. నేను కూడా దాన్ని మొదలు వ్యక్తం చేస్తున్నాను. రెండోది ఏంటంటే బీజేపీ కలిపితే బీజేపీ 3వ స్టాండ్ తీసుకొని ఇక్కడ పార్టీ బలోపేతం చేసి ఆంధ్రప్రదేశ్ అధికారం వస్తుందా తర్వాత సంగతి, దాని ఆలోచన దానికి ఉన్నాయి. కనీసం 4 పార్లమెంట్ సీట్లు, ఒక 20 అసెంబ్లీ సీట్లు చేసుకుంటే పొద్దున గట్టిగా ఉండాలంటే బీజేపీకి సొంతంగా బలం లేదు కానీ కదా ఆలోచన. రెండోది రహస్య స్నేహితుడిగా ఇప్పటిదాకా బీజేపీకి మన వైసీపీ సహకరించింది బీజేపీ కదా. 3 రాజధానులు వద్దు బాబు అంటే 3 రాజధానుల విషయంలో అఫిడవిట్లు ఏమేశారు వీళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం సంబంధం లేదన్నారు. 5 ఏళ్ళు బీజేపీ వైసీపీతో అంటగాగి ఇవాళ తగుదరమ్మా అని వీళ్ళల్లో కలిసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ టీడీపీ జనసేన ఎంపీల మద్దతు లేకపోతే అక్కడ పరిస్థితి, దేశంలో పరిస్థితి సంకీర్ణ ప్రభుత్వంలో. కనుక ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఒకటే, నా అంచనా ఏంటంటే రాజ్యసభలో ఇప్పుడు 8 సీట్లు ఇప్పుడు వైసీపీకి ఉన్నాయి. ఇప్పుడు ఏది 8లో ఒకటి పోయింది, ఏది మన విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తారు, 7 ఉంటారు. ఈ 7 సీట్లను కూడా మెల్లమెల్లగా రాజీనామా చేసి నా సీట్లను నీకు ఇస్తాను, నా తెరువు నువ్వు రాకు, నీ తెరువు నేను రాను అని వైసీపీ అధినాయకుడు కొంత ఒప్పందం చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారంటే ఒప్పందంలో వెంటనే కేసులు శిక్ష ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళని చూస్తున్నాం కదా విజయ్ గారు, 10 ఏళ్ళ నుంచి ఎందుకు జరుగుతుంది కేసులో ఆ జాప్యం? అడ్వకేట్ చెప్తున్నాను, నేను భయపడే ముచ్చట్లేదు. కోర్టులను గట్టిగా వర్తించాలి, కోర్టులను ఫేర్ కమెంట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే మొన్ననే సుప్రీంకోర్టు ఏమన్నది, రఘురామకృష్ణరాజు చేస్తే నీకేం సంబంధం ఈ కేసులో, అవసరమైతే కింది కోర్టులకు మేము విచారణ తొందరగా పనిస్తాం కాదు. ఇంకోటి వీళ్ళు ప్లేటు ఫిరాయించడం కూడా ఏం లేదు విజయ్ గారు. ఉదాహరణ సిబిఐ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ మధ్యంతర బెయిల్ రద్దు చేయమని పిటిషన్ పెట్టుకున్న ఏదైతే సిబిఐ మాట మార్చింది కదా, సిఐడి మార్చింది కదా సుప్రీంకోర్టుకి వెళ్ళి. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలని వద్దా అంటే మాకు అభ్యంతరం లేదు, పరిస్థితులు మారినాయి, ఆనాటి పరిస్థితులు ఇవ్వదు, ఇవాళ పరిస్థితులు వేరని అన్నారు కదా. రేపు ఈడీ ఏమంటారంటే
బీజేపీతోని సఖ్యతగా ఉంటే తన ఎంపీలను త్యాగం చేస్తే, దానం చేస్తే, త్యాగం కూడా కాదు, ధ్యానం చేస్తే రేపు ఈ కేసులు, ఈడీ కేసులు ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తారు, 5 ఏళ్ళు మెల్లగా రైట్ సార్. పండబెడతారు. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా 2019లో అయితే 151 సీట్లతో అయితే జగన్ పార్టీ వైసీపీ అయితే అధికారంలోకి వచ్చింది. అది ఒక రికార్డులాగా అనిపించింది. తర్వాత జగన్ కూడా వచ్చిన తర్వాత తను 30 సంవత్సరాలు అయితే నేను ఖచ్చితంగా సీఎంగా ఉంటానని భావించారు. కానీ ఇప్పుడు తర్వాత ఎలక్షన్ 2024 ఎలక్షన్స్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితికి వచ్చేసారంటే ఎలా అనుకోవాలి? ఎందుకు ఇంత ఫాల్ డౌన్ అయిపోయారు వీళ్ళు? వైసీపీ ఇంత దిగజారిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? లక్ష్మణ్ గారు, మీ వాయిస్ రావడం లేదండి. అదే అందుక ఇప్పుడు వస్తున్నదా? ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. చెప్పండి. మామూలుగా అయితే 151 సీట్లతో వచ్చే 2019లో అసలు ఇంకా జగన్కి తిరిగే లేదన్నారు. అది ఒక రికార్డ్ అన్నారు. తర్వాత జగన్ వచ్చిన తర్వాత కూడా 30 సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని కూడా ప్రకటించేశారు. కానీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితికి దిగజారిపోయింది. వైసీపీ రాబోయే రోజుల్లో ఉంటుందా ఉండదనే పరిస్థితికి ఇప్పుడు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలంటారు? అంటే పరిణామాలు ఎలా ముందుకెళ్తాయని మనం చెప్పలేము. ఇప్పుడు తను అనుకోకుండా ముఖ్యమంత్రి అయిపోయాడు. దానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ టోటల్గా ఫెయిల్ కావటం, బీజేపీతో తెగతంపులు చేసుకొని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం అన్నది ప్రజలు హర్షించలేదు. ఆ టైంలో తప్పు చేశాడు అనేటువంటి భావన ఫీల్ అయ్యారు. సరే, ఏదో రాజశేఖర రెడ్డి కుమారుడు కదా, వస్తున్నాడు కదా, తను రాజశేఖర్ లాగా ఏమైనా పరిపాలన చేయొచ్చామా అని చెప్పి ఎక్కువగా బలహీన వర్గాల వాళ్ళు ఆశపడ్డారు. సో దానివల్ల ఆయన కొంత ఏదో డబ్బులు పంపిణీ చేసి బటన్ నొక్కి నేనేదో మళ్ళీ ఓట్లు సంపాదించుకుంటామనే స్ట్రాటజీలో పోయాడు. కానీ ప్రజల సెంటిమెంట్ ఇలా ఉంటుంది, అమరావతి కానీ, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే పోలవరం కానీ, ఈ విషయంలో తను సరైన నిర్ణయాలు తీసుకోలేదు అన్నది బలంగా వెళ్ళిపోవటం, వ్యతిరేకత రావడం, ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏమి కారణాలు తీసుకొని ఆ పార్టీకి ముందుకు వెళ్ళాలి అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ తీసుకొని ముందుకు పోవాలి. 3 సెంటిమెంట్ అంశాలు బీజేపీ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నది. వాటికి పోలవరం విషయంలో కానీ, స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ. ఇంకా అక్కడ ఏమింది, జనంలో చర్చ ఆగిపోయింది. ఈ వ్యతిరేకత అనేది ఆగిపోయింది కూటమి ప్రభుత్వం మీద. సో ఇంకా ఫర్దర్గా పరిపాలనలో ఇంకా ఏమైనా వైఫల్యాలు లేదన్నా అవినీతి పెద్ద ఎత్తున జరిగితేనో, ఇందాక నేను మొత్తంగా చెప్పాను కదా, ఆల్టర్నేట్ ఆలోచిస్తారు కూటమికి వైఫల్యం చెందితే అని. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఈ రోజు వరకు నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీని. ప్రజలు మళ్ళీ అటువైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళని ఇబ్బందులు పాలైపోతే మరి జనం ఏం చేస్తారు? అప్పుడు ఏం ఆలోచిస్తారు? అప్పుడు ఆల్టర్నేటివ్ పార్టీ లేదు, కాంగ్రెస్ వైపు వెళ్తారా అది చూడాలా. మరి కాంగ్రెస్ వైపు వెళ్తారా, పోనీ జగన్మోహన్ రెడ్డి లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీలో చేస్తారా, దాన్ని బలపరుస్తారా అనేది అది ఒక ప్రయోగం లాగా ఉంటుంది. ఆ ప్రయోగంలో సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. అయితే ఇక్కడ బీజేపీ వ్యూహం ప్రకారం ఏంటంటే, రామ్మోహన్ గారి డౌట్ ఏదైతే చెప్పారు ఇందాక, నేను కూడా దాన్ని సమర్థించగలుగుతాను. ఎందుకు రేపు పొద్దున బీజేపీ అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము కాపు సామాజిక వర్గం ఆయన్నే ముఖ్యమంత్రి చేయదలుచుకున్నాము, మా పాలసీ అది, సో మా ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వే, సో జనసేన బీజేపీ కలిసి వెళ్దామా రంగంలోకి, లేదు బీజేపీలో పార్టీ విలీనం చేసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి రంగంలోకి వెళ్దామా అని వెళ్ళారు అనుకుందాము, తెలుగుదేశాన్ని వదిలేసి. లేదు, తెలుగుదేశం అయ్యా నువ్వు మాకు తోకలాగా మా వెనకమట రా, నీకు ఈ 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాం, ఒకవేళ మధ్యలో ఇప్పుడు ఏమైనా కొడుకుకి అవకాశం ఇమ్మంటే కూడా ఇవ్వచ్చేమో, వాళ్ళు ఇచ్చి ఇదిగో మీ కొడుకు కూడా అవకాశం ఇచ్చాము, ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వాలా, నువ్వు కూటమిలో ఉండు, కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్, దాన్ని అంగీకరించాలా అని చెప్తారేమో, ఒప్పుకుంటారేమో తెలీదు. ఒప్పుకోకపోతే వాళ్ళకి వేరే మార్గం లేదు. ఎందుకు ఆల్టర్నేటివ్ వీళ్ళు అవుతారు, తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఈ 2 పార్టీలు అవుతాయి. అది ఆ పరిణామాలు రావచ్చేమో అని నేనైతే అలా ఆలోచిస్తున్నా. అలాంటి పరిణామాలు రావచ్చేమో. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు వస్తే. కానీ కోర్టు కేసుల్ని
ఏం జరుగుతుంది చూడు, 12 సంవత్సరాలు దాటిపోయింది. ఉమ్, ఇంకొక 5 సంవత్సరాలు దాటిపోదని గ్యారెంటీ ఏముంది కోర్టుల్లో? ఉమ్, అలా జరిగింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్స్ లో అవకాశం వస్తుంది. ఉమ్. సార్ మీ వాయిస్ ఆగిపోయింది. రైట్, ఇప్పటికే మనం చూసాం కానీ ఇప్పటి వరకు కూడా బేదా మస్తాన్ కానీ లేకపోతే మూపిదే లాంటి కానీ వెళ్ళిపోయినప్పుడు సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా అయితే తను వెళ్ళిపోతున్నట్లు ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే గతంలో నాయకులను ఎలా అయితే వదిలేశారో బేదా మస్తాన్ కానీ లేకపోతే మోపిదేవిని ఎలా అయితే వదిలేశారో అలాగే విజయసాయి రెడ్డి విషయంలో కూడా జరిగే అవకాశం ఉందంటారా రామ్మోహన్ గారు? ఖచ్చితంగా ఏమంటారంటే ఇంతకుముందు చెప్పాను సార్, తమ మిత్రులు శత్రువులు అవుతారు నిలవలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మొండివా ఏమంటారంటే అసలు ప్రాంతీయ పార్టీలు అని ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన విషయం. ఇప్పుడు చూడండి, మొత్తం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ తీసుకున్నా, మా టీఎంసీ ఉందనుకోండి, మమతా బెనర్జీ ఇంకా పెద్ద ప్రజాస్వామ్యం ఉంటది. కానీ స్టాలిన్ ఉన్నాడు తమిళనాడులో, మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, ఆఖరికి మీకు మహారాష్ట్ర తీసుకోండి, ఏ ప్రాంతీయ పార్టీ అయినా. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కేసీఆర్ లేకుండా ప్రాంతీయ పార్టీ లేదు. ఇవాళ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి లేకుండా లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా డక్కా మొక్కిలు తిన్నాడు. మన అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కూడా. ఎందుకంటే ఒక్క ఛాన్స్ చాలా అనేక ముందు 9 ఏళ్ళు మొదలు కాంగ్రెస్ తో పోరాడిండ్రు, పార్టీ పెట్టుకోక ముందు నేను ముఖ్యమంత్రి అవుతాను, వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత తాను పార్టీ పెట్టుకొని కూడా 9 ఏళ్ళు పోరాడిన తర్వాత కదా మీకు అధికారంలోకి వచ్చింది. 2000 అంతకుముందు 2009 నుంచి పోరాడితే 2019లో కదా తాను అధికారంలోకి వచ్చింది. ఆ 10 ఏళ్ళు 9 ఏళ్ళు పోరాటంలో చెల్లెలు కలిసి వచ్చింది. కానీ ఆ 10 ఏళ్ల పోరాటంలో ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. యాక్చువల్ గా ప్రజలు కూడా ఏమాశపడ్డారు అంటే ఈ 5 ఏళ్ల పరిపాలన అనుభవించడం 2014 గెలిపించినాం, ఈయన ఒకసారి గెలిపిద్దామని చూసినారు. కానీ వచ్చిన సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో పాటు చేసుకున్నాం. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టి ప్రజా వ్యతిరేక చర్యలు, 3 ముక్కలాట ఆడడం రాజధాని గురించి, అట్లాగే పోలవరం గురించి ఏం పట్టించుకోకపోవడం, అంటే గత ప్రభుత్వం చేసిన ఏ పనిని కూడా నేను సమర్థించకుండా దాన్ని అట్లా విడిచిపెడదాం అని చెప్పి డీబీటీ ద్వారా ఏదైతే బటన్ నొక్కితే ఓట్లు పడతాయంటే, ఏది ప్రశాంత్ కిషోర్ మాట్లాడకుండా నేను 2 వ్యాసాలు రాసిన విజయ్ గారు ఏమనంటే, బటన్ నొక్కితే ఓట్లు పడవు, సంక్షేమ పథకాలు ఎవ్వడు ఆపడు. ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఏ సంక్షేమ పథకం పార్టీలు మారితే వెంటనే ఆగాయి, ఇవి నడుస్తూనే ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ ఇస్తామని వస్తారు అని చెప్పి వాళ్ళు 2 గెలిపించినాయి. ఒకటేమో మళ్ళీ కలిసి ఉంటే కలల సుఖం సినిమా చూపించారు, 3 పార్టీలు కలిసినాయి. రెండవది అనుచిత ఉచితాలు కూడా చాలా ప్రకటించారు, జగన్మోహన్ ఇచ్చిన దానికన్నా కూడా. ఈ రెండింటి వల్ల గెలిచింది కనుక పార్టీ మూతపడదు, ప్రాంతీయ పార్టీ కనుక గట్టిగా నిలబడతాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తప్పుకోవడానికే తన వాళ్ళని పంపుతున్నారని నా చూడాలి. రామ్మోహన్ గారు, మనకు టైం అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు, లక్ష్మణ్ గారు. మరి చూడాలి, విజయసాయి రెడ్డి రాజీనామా అయితే ప్రకంపనలు జరుగుతున్నాయి వైసీపీలో. రాబోయే రోజుల్లో ఇంకొంతమంది వెళ్ళిపోతారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పార్టీ నేతలతో మాట్లాడతారా లేదన్నది వేచి చూడాలి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.